మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రానుకుంటే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు నేను మీకు ఒక మంచి బెస్ట్ యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ యాప్ గురించి మీకు చెప్పాలంటే ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అయితే నేను ఈ యాప్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యాప్ వల్ల మీకు యూస్ ఏంటంటే మీ ఫొటోస్ని చాలా చక్కగా లిరిక్స్తో యాడ్ చేసి సాంగ్ అనేది ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే అది ఎలాగో చూద్దాం. అయితే ఒకసారి యాప్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేయగానే దీని ఐకాన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కింద ఏరో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ లెట్స్ రైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆ యాడ్ని మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి అనేది ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది, దాన్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ అనేది. మనకు కావాల్సిన తెలుగు ఫ్రెండ్స్. మీకు ఏ లాంగ్వేజ్ నచ్చితే మీరు ఆ లాంగ్వేజ్తో లిరిక్స్ అనేది యాడ్ చేయొచ్చు మీ ఫొటోస్కి. అయితే నేను జస్ట్ తెలుగు మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. తెలుగు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఇది 100% అయిపోయిన తర్వాత యూజ్ నౌ అని ఐకాన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ యూజ్ నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి కెమెరా అనేది ఫొటోస్ అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి దీంట్లో ఏ ఫొటోస్ నచ్చితే ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది ఒక ఫోటో అండ్ ఫొటోస్ అనేది మామూలుగా నేను యాడ్ చేశాను. ఒక 5 ఫొటోస్ అనేది యాడ్ చేసిన తర్వాత వాచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, వాచ్ లేదా ర్యాండర్ మీరు ఏది నచ్చితే అది క్లిక్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది క్లోజ్ చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం. సౌండ్ అనేది తగ్గిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సాంగ్ ప్లే అయితే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. కొంచెం టైం అనేది తీసుకుంటుంది. లేదంటే మీరు ఒకసారి ర్యాండర్ మీద క్లిక్ చేసి చూద్దాం. ర్యాండర్ అయితే మీకు కొంచెం లేట్ పడుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇదే బెస్ట్ అని చెప్తాను. ర్యాండర్ ఏంటంటే మీ ఫొటోస్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్కి డైరెక్ట్గా లిరిక్స్ అనేది యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ రన్నింగ్ అనేది కదా ఫ్రెండ్స్. 2 టైమ్స్ అనేది ఒకసారి ఎఫెక్ట్స్ అండ్ ఇంకోసారి మామూలుగా మీ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలని చూపడుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ ప్లే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా యాడ్ అయిందో. నేను సాంగ్ అనేది ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, సాంగ్ ప్లే చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా బెస్ట్గా లిరిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి చెప్పాలంటే ఇంకంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ వర్కౌట్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.